హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు ఈట్ నాన్ స్టాప్. ఇవాళ సెషన్లో మోస్ట్ అవైటెడ్ రెసిపీ వెజ్ పిజ్జా, అది కూడా డామినో స్టైల్లో చీజ్ బర్స్ట్ వెజ్ పిజ్జా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. అంతకన్నా ముందు కొత్త వాళ్ళు ఇంకెవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోని కూడా మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. అలానే మన ఛానల్లో చాలా వరకు బేకింగ్ రెసిపీస్ కూడా ఇకపై పెట్టడం జరుగుతుందండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ యాక్టివ్ డ్రై ఈస్ట్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి లూక్ వామ్ వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి 10 నిమిషాల సేపు రెస్ట్ అవ్వనివ్వాలి. మరీ వేడి నీళ్లు పోయకూడదండి, అలా అని చల్లగా ఉన్న వాటర్ కూడా పోయకూడదు. ఇది మీరు గమనించాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులో 1 కప్పు మైదా పిండి, అలానే మీ రుచికి సరిపడినంత సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలానే మీరు 10 నిమిషాల సేపు నానబెట్టుకున్న మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న ఈస్ట్ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్ కేస్ మీరు కనుక యాడ్ చేసుకున్న ఆ వాటర్ సరిపోనట్లయితే మరి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. ఇది పూరీ పిండిలాగా మరీ గట్టిగాను కాకుండా, చపాతీ పిండిలాగా కొంచెం సాఫ్ట్గాను కాకుండా ఓ మాదిరిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వెన్న లేదా నెయ్యి, అలానే 1 టేబుల్ స్పూన్ నూనె కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు ఈ పిండిని ఎంతసేపు మీరు నీడ్ చేసినట్లయితే, అంటే ఎంతసేపు మీరు ఒత్తుకున్నట్లయితే అంత బాగా వస్తుందండి మనకి పిజ్జా డో అనేది. సో ఓపిక్గా ఒక 10 నిమిషాల సేపు పిండికి కేటాయించి బాగా ఎక్కువసేపు మీరు నీడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పిండి ఎట్లాంటి క్రాక్స్ లేకుండా ఇలా పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్న తర్వాత పైన కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని మూత పెట్టి 1 గంట సేపటి వరకు మీరు మినిమం గంట లేదా గంటన్నర వరకు రెస్ట్లో ఉంచాలండి. ఈ పిండిని కొంచెం డార్క్గా ఉన్న ప్లేస్లో, కొంచెం వెచ్చగా ఉన్న ప్లేస్లో ఉంచినట్లయితే ఈస్ట్ అనేది త్వరగా పొంగుతుంది. 1 అవర్ తర్వాత పిండి చూసారా మనకి సైజ్ డబల్ అయింది. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక సాఫ్ట్గా ఉన్న సర్ఫేస్ పైన ఆయిల్ని అప్లై చేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు తవాని తీసుకుని తవాకి కూడా బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బేస్ని దీనిపైకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పిజ్జా బేస్కున్న ఎడ్జెస్ అంతా కూడా మనం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం చీజ్ని అలా గ్రేట్ చేసినప్పుడు అది మెల్ట్ అయినప్పుడు బయటికి పడిపోకుండా అనమాట సీల్ చేస్తున్నాం మనం పిజ్జా పైన వేసే టాపింగ్స్ అన్నిటికి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా పిండిని పియర్స్ చేసుకోవాలన్నమాట పిజ్జా బేస్ని. ఇలా చేయడం వల్ల పిండి అనేది పొంగకుండా బేస్ హీట్ అనేది ఎస్కేప్ అవ్వడానికి మనం వీలు కల్పిస్తున్నాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మీరు చీజ్ బర్స్ట్ పిజ్జా చేస్తున్నారు కాబట్టి చీజ్ స్ప్రెడ్ని కానీ, చీజ్ షీట్స్ ఉంటాయి అవి కానీ, మోజరెల్లా చీజ్ని కానీ దీనిపైన వేసుకోవాలి. ఇన్ కేస్ మీరు కనుక చీజ్ బర్స్ట్ పిజ్జా కనుక చేయకుండా నార్మల్ పిజ్జా అయితే ఈ స్టెప్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. ఆ తర్వాత మీకు నచ్చిన మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో మీకు నచ్చినట్లుగా పిజ్జా బేస్ని డెకరేట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఆనియన్స్ని, టొమాటోస్ని, క్యాప్సికమ్ని, అలానే స్వీట్ కార్న్ని తీసుకుని డెకరేట్ చేసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ ఆలివ్స్ కానీ, జలపినోస్ కానీ ఏవైనా ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చినట్లుగా టాపింగ్స్ మీ ఇష్టం వచ్చినట్లుగా వేసుకోవచ్చండి. కొంతమంది పన్నీర్ యాడ్ చేసుకుంటారు, చికెన్ యాడ్ చేసుకుంటారు. ఇట్లా పైన టాపింగ్స్ అనేవి మీ ఇష్టం అనమాట. అలానే ఇప్పుడు చీజ్ తీసుకుని చీజ్ బ్లాక్ని ఇలా గ్రేట్ చేసి కానీ, లేదంటే మోజరెల్లా చీజ్ని కానీ పైన వేసుకోవాలి. మీకు నచ్చినంతగా పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మన పిజ్జా బేస్ అనేది రెడీ అయిపోయింది బేక్ చేసుకోవడానికి. ప్రీ హీటింగ్ సెట్టింగ్స్ అనేది చూద్దాం. 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 3 మినిట్స్ వరకు మీరు ప్రీ హీట్ చేసుకోవాలండి. అదే కుక్కర్ అయితే గనక, లేదా అడుగున దలసరిగా ఉన్న గిన్నె ఏదైనా పెట్టుకుని ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టి హీట్ అవ్వనివ్వాలి. ప్రీ హీట్ అయిపోయిన తర్వాత మీరు లో ర్యాక్ కానీ లేదంటే డైరెక్ట్గా కానీ పెట్టేసి పిజ్జా బేస్ని 220 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 10 నుంచి 15 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. నేను కంప్లీట్గా ఇంతసేపు అని నేను చెప్పట్లేదండి. 220 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర అది ఎంతసేపు అనేది మీరు పిజ్జా బేస్, అట్లానే మీరు పైన తీసుకున్న టాపింగ్స్ వీటన్ని క్వాంటిటీ మీద బేస్ అయి ఉంటుంది. చీజ్ అనేది మెల్ట్ అయితే మీకు సరిపోతుంది. సో చూస్తున్నారు కదా మన పిజ్జా ఎట్లా రెడీ అయిపోయిందో. నేనైతే 12 మినిట్స్కే పిజ్జాని బయటకు తీసేసానండి. సో మీరు కూడా ఆ స్టెప్ని గమనించండి. మీకు చీజ్ మెల్ట్ అయితే సరిపోతుంది. సో
వేడివేడిగా ఇలా పిజ్జా కట్టర్తో మీరు పిజ్జాని కట్ చేసుకుని ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ ఇట్లా పైన మీరు ఏవి నచ్చితే అవి స్ప్రింకిల్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుని మీరు ట్రై చేసి తిని మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.